హాయ్ గైస్, మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి పోమ్ ద స్క్విరల్ అంటే ఉడత, దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఇదొక చాలా చిన్న పోయం, చాలా చిన్నది, జస్ట్ ఒక 6 లైన్స్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ 1 స్టాంజా. దీని రైటర్ వచ్చేసి పోయెట్ మిల్డ్రెడ్ బోవర్స్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన ఒకసారి గ్రౌండ్ మీద ఏదో నట్స్ తింటా ఉన్న ఉడతను చూసి అతనికి ఎలా అనిపించింది జస్ట్ ఒక డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది ఒక జస్ట్ డిస్క్రిప్షన్ ఒక స్క్విరల్ గురించి. ఆ ఉడతలు ఎలా ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అవి చేసే పనులు ఏంటి, ఎలాంటి పనులు చేస్తుందని చెప్పేసి ఒక చిన్న ఉడత గురించి కొన్ని చిన్న డీటెయిల్స్ మాత్రం ఈ పోమ్లో ఉంటాయి. యూ మే హ్యావ్ సీన్ ఎ స్క్విరల్ సిట్టింగ్ ఆన్ ది గ్రౌండ్ ఈటింగ్ ఎ నట్. మామూలుగా మనం అంతా ఆ స్క్విరల్ని చూసే ఉంటాం, ఏదో ఒక నట్స్ని తింటూ, అంటే చిన్న ఏమైనా ఫ్రూట్స్ లాంటివి, లేకపోతే ఏమైనా చిన్న గ్రౌండ్ నట్స్ ఇటువంటివి ఏదో తింటూ ఉంటే చాలా చూసే ఉంటాం. ఏదైనా ఒక చెట్టు మీద కానీ రోడ్లో పరిగెత్తుతూ ఇట్లా సమ్టైమ్స్ చూసే ఉంటాం. వాట్ డిడ్ ఇట్ లుక్ లైక్, ఎలా కనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తూ ఉంటారు కదా. హియర్ ఈజ్ అ పోయెట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ జస్ట్ సచ్ ఎ స్క్విరల్. అటువంటి ఒక చిన్న ఉడత గురించి ఆయనకు ఏమనిపించింది అని చెప్పి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు అంతే ఈ పోమ్లో. చూద్దాం. హీ వోర్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ టెయిల్, an overcoat of grey. He sat up straight to eat a nut. He liked to tease and play, and if he ran around his tree, he went the other way. He wore a question mark for tail. అంటే చూడ్డానికి అది కూర్చొని తినేటప్పుడు దాని యొక్క టెయిల్ ఎలా ఉంటుందంటే ఈ క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది అనమాట. హీ అని చెప్తా ఉన్నాడు, హీ అంటే అతను అని చెప్పేసి, అంటే మామూలుగా ఉడతని పర్సనిఫికేషన్ అంటాం, అంటే ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తూ వాడుతూ ఉన్నారు హీ, దాన్ని పర్సనిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో. హీ వోర్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ టెయిల్. తోకలాగా దేన్ని ధరిస్తుందంట, అంటే క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది ఈ తోక, క్వశ్చన్ మార్క్ లాగా ఈ తోకని క్వశ్చన్ మార్క్ లాగా వేసుకొని ఉంటుంది అని చెప్పేసి, అంటే మనుషులకి చెప్పినట్లు వేరింగ్ ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నట్లు ఆ విధంగా చెప్తా ఉన్నారు. బట్ అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఆ తోక ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే, దానిపైన కోట్ అంటే దాని యొక్క స్కిన్, ఆ ఫర్ ఉంటుంది కదా, మొత్తం ఆ వెంట్రుకలని ఆ బొచ్చంతా ఎలా ఉంటుంది, గ్రే కలర్లో ఉంటుంది, దాన్ని ఓవర్ కోట్ అని పిలుస్తాము. అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే. హీ సాట్ అప్ స్ట్రైట్ టు ఈట్ ఎ నట్. ఆ నట్స్ని తినడానికి అంటే వెనకాల ఉన్న రెండు కాళ్ళ మీద నిలబడి తింటూ ఉంటుంది కదా నట్స్ని, అప్పుడు తినేటప్పుడు అలా కనిపించిందంట దాని యొక్క టెయిల్ క్వశ్చన్ మార్క్ లాగా. హీ లైక్ టు టీజ్ అండ్ ప్లే. దానికి టీజ్ చేయడం, ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అంట, మనల్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఉడత, మనల్ని ఆట పట్టిస్తూ ఉంటుంది, టీజ్ చేయడం, ఆడుకోవడం చాలా ఇష్టం అంట. అండ్ ఇఫ్ హీ ర్యాన్ అరౌండ్ హిస్ ట్రీ హీ వెంట్ ద అదర్ వే. మనం దాన్ని పట్టుకుందామని చెప్పేసి దాని దగ్గరికి పోయినామనుకో, అది ఇంకొక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. మనం ఒక డైరెక్షన్లో వెళ్తే అది ఇంకో డైరెక్షన్లో, అంటే మన నుంచి తప్పించుకోవడానికి మనల్ని ఆట పట్టిస్తూ అటు ఇటు తిప్పుతూ ఇలా చేస్తుంది. మనం ఒక చెట్టు మీద ఉందని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అది ఇంకో చోటుకి వెళ్తుంది, అక్కడికి వెళ్తే మరి ఇంకో చెట్టుకి, ఇలా మనతో ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పి. చాలా చిన్న పోయం, బట్ అంటే ఒక చిన్న స్క్విరల్ గురించి తనకి ఏమనిపించింది అనేది ఈ పోయంలో తెలుస్తుంది అనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.